ఉపవాసములలోని 10వ దినము 10 న్యాయము తీర్చిన దేవుడు. నిర్గమకాండము 6:1-13. ప్రార్థన. తండ్రి, నీవు సెలవిచ్చిన మాట నెరవేర్చుకొనే తండ్రి, నీకు వందనములు. నీ న్యాయార్థమైన పద్ధతుల నిమిత్తమై, నీ పనుల విషయమై నీకు వందనములు. నీ పిల్లలకు న్యాయము తీర్చిన నీవే, మా అనేక సంగతుల విషయమై మాకు కూడా న్యాయము తీర్చుదువు. అందుకు వందనములు. ఇక్కడి మా లోటులన్నీ పరలోకములో మూటలే. గనుక నీ ఊటలో నుండి వాక్యమును తేటగా అందించుము. ఆమెన్. వాక్య సందేశం. దేవుడు మోషేతో చెప్పినది ఏమనగా, నీవు వెళ్ళి ఐగుప్తురాజుతో నా ప్రజలను పంపివేయవలనని చెప్పుము. అతను నీ మాట వినడు. చివరకు నేను శిక్ష పంపిస్తాను, అప్పుడు నీ మాట వినును. అవును, అలాగే ఇప్పటికాల ప్రజలు కూడా బోధ చెప్పితే వినరు, అద్భుతములు చేసినా వినరుగాని బాధలు వచ్చినప్పుడు మాత్రమే లొంగుదురు. అలాగే ఫరోరాజు మొదట లొంగలేదు. కాని ఐగుప్తీయుల తొలిచూలు కుమారులు చనిపోయినప్పుడు భయపడి ఇశ్రాయేలీయులను వెళ్ళిపోవలనని సెలవిచ్చెను. మీరు వెళ్ళిపోవునప్పుడు ఐగుప్తీయుల నగలను అడిగి అలంకరించుకుని వెళ్ళండి అని రాబోవు సంగతులను దేవుడు ముందే చెప్పెను. సాధారణముగా స్త్రీలు తమ నగలను ఇతరులకు ఇచ్చుటకు ఇష్టపడరు. కాని ఆ ఇచ్చే మనసును ఐగుప్తీయులలో కలిగించినది దేవుడే. పుట్టనిచోటే పుట్టించే మన దేవుడు. రొట్టెలు ఎత్తుకొనిపోయే కాకులచేతనే ఏలియాకు రొట్టెలు మరియు మాంసమును పంపించి పోషించెను. ఐగుప్తురాజు ఇశ్రాయేలీల చేత కఠినమైన పనులు చేయించుకుని వారికి సరిగా కూలి ఇవ్వలేదు. ఇదంతా దేవుడు తన లెక్కలలో వ్రాసికొనెను. ఐగుప్తీయుల నగలు ఇశ్రాయేలీయులకిచ్చుట ద్వారా దేవుడు తన ప్రజలకు జరిగిన కూలి నష్టాన్ని భర్తీ చేసెను, వారికి అన్యాయం జరగకుండా చూసెను. ఇక్కడ మనకు 2 ముఖ్యమైన పాఠములున్నవి. అందులో దేవుని యొక్క సర్వశక్తి కనబడుచున్నది. మొదటి పాఠము, వారు నా జనమును పంపరు గాని పంపేటట్లు నేనే చేస్తాను. రెండవ పాఠము, వారు నగలు ఇవ్వరు కాని ఇచ్చేటట్లు నేనే చేస్తాను. దేవుడు మోషేతో ఇలా సెలవిచ్చెను. 1 నేనే యెహోవాను. 2 నేనే సర్వశక్తిగలవాడను. 3 నేనే మీకు దేవుడను. ఈలాగు ఆయన తన ఉనికిని, తన శక్తిని, తన పనిని మోషేకు పలుమారులు జ్ఞాపకము చేయిచుండెను. ఈ నిర్గమకాండములోని 6వ అధ్యాయము చాలా చిత్రమైన అధ్యాయము. ఈ అధ్యాయమంతా దేవుడిచ్చిన అద్భుతమైన జవాబులతో నిండుగా ఉన్నది. దేవుని నిబంధన. నిర్గమకాండము 6వ అధ్యాయము. ఇశ్రాయేలీయులు ఎదిరించినారని మోషే ప్రభువుతో మొర్రపెట్టినప్పుడు ప్రభువు మోషేతో నేను దేవుడనని గంభీరముగా చెప్పెను. ఆనాడు దేవుడు పరిశుద్ధమైన కోపమును మోషేపై చూపినప్పటికీ ఆయన స్వరంలో 3 అద్భుతమైన సంగతులు ఇమిడి ఉన్నాయి. 1 గద్దింపు, 2 ఆదరించుట మరియు 3 ఐగుప్తీయులను నేను విమర్శిస్తాను అనే దైవిక తీర్పు. ఆనాడు ప్రభువు మోషేను, అహరోనును ఏ విధంగా బలపరిచాడో నేడు తన విశ్వాసులను కూడా అలాగే బలపరుస్తాడు. అందుకే ఆయన ఈ అధ్యాయంలో 5 సార్లు నొక్కి చెప్పిన మాట నేనే యెహోవాను. దేవుని నిబంధన కొద్దిగా గంభీరమైన స్పష్టమైన స్వరంతో. నిర్గమకాండము 6వ అధ్యాయము. దేవుని నిబంధనను గూర్చి తెలియజేసే ఒక గొప్ప నిబంధన అధ్యాయము. దేవుడు ఇశ్రాయేలీయులతో ఇలా అంటున్నాడు. నేను మిమ్మల్ని విడిపిస్తానని చెప్పిన మాట ఇప్పుడిప్పుడు మీతో చెబుతున్నది కాదు, మీ పితరుల కాలము నాటి నుండి చెబుతున్నది. ఆనాడు నేను చేసిన వాగ్దానం ఇప్పుడు నెరవేరవలసియున్నది. దేవుడు ఇశ్రాయేలీలతో చేసిన ఈ నిబంధనలో 3 ప్రాముఖ్యమైన విషయాలు ధ్వనిస్తున్నాయి. మొదటిది, నేను ఉన్నాను అని ధైర్యం చెప్పడం. రెండవది, మీకు విరోధంగా ఉండేవారికి నేను ప్రాయశ్చిత్తం చేస్తాను అనడం. మూడవది, మిమ్మల్ని నా నిబంధన జనముగా చేసుకుంటాను అని సెలవివ్వడం. అవును, ఇది ఇప్పుడిప్పుడు చేసిన నిబంధన కాదు, దేవుడు మొదటి నుండి మనతో చేస్తూ వస్తున్న నిబంధన. ముగింపు. రక్త నిబంధన. ఆధ్యాత్మిక భావనతో, లోతైన స్వరంతో. ప్రియమైన వారలారా, వాక్యము చెబుతోంది ప్రతి బలి దగ్గర ఒక నిబంధన ఉంటుంది. అది రక్త నిబంధన. మానవాళి పాప పరిహారార్థం అర్పించబడిన చివరి బలి. మన యేసు ప్రభువు శిలువపై చేసిన త్యాగబలి. ఆ శిలువపై మరణిస్తూ కూడా ఆయన తన పక్కనున్న దొంగతో నీవు నాతో నేడు పరదైసులో ఉందువు అని పలికారు. నేను ఉన్నాను అనే దైవికమైన ఆదరణకరమైన ధ్వని.
ఈ అధ్యాయమంతటా మనకు స్పష్టంగా వినిపిస్తుంది. ఆయన నిబంధనను నమ్ముదాం, ఆయన బలమును పొందుకుందాం. ఓ దయగల తండ్రి, నిరీక్షణ గూర్చి తెలుసుకుని సంతోషిస్తున్నాను. నీవు మా నిరీక్షణవై ఉన్నావు. అయితే మేము నీ నిరీక్షణయై ఉండవలెను. నీ నిరీక్షణ అనే వాక్యము మీద బలము, సంతోషము దయచేయుము. మనకు నిరీక్షణ ఉండవలెనని బైబిలులో ఉన్నది. ప్రార్థన చేస్తే అది ఫలించునని నిరీక్షణ ఉండవలెను. అలాగే అన్ని పనులను నెరవేరునని నిరీక్షించవలెను. నేటి పాఠము మా నిరీక్షణ కాదుగాని మా ఎడల నీకున్న నిరీక్షణయే ఉన్నది. ఓ దయగల ప్రభువా, నీవు నిరీక్షిస్తూ ఉన్నావు. మా వల్ల పని జరుగునని నిరీక్షిస్తూ ఉన్నావు. గనుక నీకనేక వందనములు. మా వల్ల నీకు ఘనత వచ్చే పని జరుగునని నీవు నిరీక్షించుచున్నావు. మా ప్రభువైన యేసు, నీవు దారిన వెళ్ళుచు అంజూరపు పండ్లను చూచినావుగాని ఏమియూ ఫలము దొరకలేదు. అలాగే మమ్మును పుట్టించి, పోషించి, విద్యా బుద్ధులను అనుగ్రహించి మా వల్ల ఫలితము పొందవలెనని నిరీక్షించుచున్నావు. నీవు ఆ చెట్టును పుట్టించి దానికి కావలసిన ఎండ, నీరు, గాలి దయచేసినావు. అయినను అందులో ఫలములు లేవు. నీవు నిరీక్షించినావు, కాని ఫలములు లేకపోయెను. అలాగే నీవు మాకు అనేక మేళ్ళు, విద్య, ధనము, పంటలు మొదలైనవి దయచేసినావు. గనుక నీవు వెళ్ళి నిరీక్షించి ఫలములు వెదక వెళ్ళుదువు. కాని మాలో ఫలములు లేకపోతే ఏమి లాభము? అలాగే మా సేవలో నీవు వారము వారము గుడి సాగించుచున్నావు. బోధల వల్ల అనేకమైన సంగతులు వినిపించుచున్నావు. నీవు కోరినట్లు ఫలములు రాకపోతే నీవు నిరీక్షించినది వట్టిదే అగును కదా. తోటమాలి మొక్కలు వేసి, ఎరువు వేసి, చుట్టు కంచె వేసి, వాటిని పెంచి తుదకు ఒక పండైనను చూడకపోతే లాభమేమి? లోకస్థులు ఇంకా చెప్పుకోవడము, మేము అనేక పర్యాయములు వింటున్నాము. మేము చాలా కష్టపడితిమి, చాలా డబ్బు ఖర్చుపెట్టాము. కాని మాకు తగిన ఫలము దొరకలేదు అని అంటున్నారు. మా ప్రభువా, మా విషయమై నీవు కూడా అలాగే అంటున్నావు. ఆత్మజీవన విషయములో మీకు అన్నీ ఇచ్చితిని. అయినను మీకు నా తట్టుచూపులేదు, నా తలంపులేదు. భూమివైపే తలంపు ఉన్నదని నీవు విచారించెదవు. పెంచేవారికి ఎలాగైనా ఆశ ఉంటుంది కదా. కష్టపడేవానికి ఎలాగైనా ఆశ ఉంటుందని నీవే గదా విత్తనముల ఉపమానము చెప్పితివి. విత్తిన వాటిలో కొన్నిటిని పక్షులు ఎత్తుకుని పోయినవి, కొన్ని వట్టినేలను పడినవి, కొన్ని ముండ్ల పొదలో పడినవి. అయితే 4వ స్థలములో పడిన వాటి విషయమై నీవు సంతోషించుదువు. అది పెరిగి పైరై నూరంతల ఫలము ఇచ్చును. అలాగు నీకు నూరంతల ఫలమిచ్చు కృప దయచేయుటకు నేటిదిన ధ్యానమును దీవించుమని యేసునామమున వందించుచున్నాము. ఆమేన్. కాబట్టి న్యాయకర్తయైన క్రీస్తు ప్రభువు ఈ లోకపు కీడులు, శోధనలన్నిటి నుండి మిమ్ములను తప్పించి తన అంతరంగ సంస్కార బలముచే మహిమ శరీరులనుగా మార్చి మరణబలము నుండి తప్పించి మహిమ రాకడకు ఆయత్తపర్చుకొనుగాక. ఆమేన్.